చూస్తా ఎంత బాగుందో. నువ్వు చూసిన పనికి మా ఎట్లా చూపిలేదే. మీ ఎట్లా చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, దండాలు దక్షిణ పెన్నా నదిలో ఉండే ఈ అద్భుతమైన ఒడ్డు. ఈ ఒడ్డుని ఇంకా రాజకాలువ ఉంది. ఈ రాజకాలువ రాయకోట గంట పోతుందంట. ఎదురు వ్యవసాయదారులకి రాజకాలువ ఇంకా నీళ్ళ సౌకర్యం ఉందో నిజంగానే ఈ ఒడ్డు రాజకాలువ కట్టిన మహానుభావులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము. రండి మీకు ఒడ్డు గురించి రాజకాలువ గురించి చూపిస్తాం. ఇదే మన రాజకాలువ. ఈ ఒడ్డు దగ్గర మన కామందొడ్డి జేకే ఎడిట్స్ బ్రాయిసు, మన వసూరు బావ, మన లవ్లీ లాడ్స్ బార్బర్ భరత్తు, మీ హాయ్ ఫ్రెండ్స్ దండాల్, నేను ఈ అద్భుతమైన ఒడ్డు వ్యవసాయదారులకు ఎంత ఉపయోగమో రండా ఈ ఊరోళ్ళని అడిగి తెలుసుకుంటాం. అన్నా, ఈ రాజకాలువ ఈయన ఇంకా ఊరు గంట లాస్ట్ రాయకోట దగ్గర దూల్చెట్టేరు గంట పోతుంది. అన్ని ఈ దావలా ఏమేమి ఊర్లు సిక్తుంది నీళ్ళు, ఈ పోయే నీళ్ళు? రాంపురము, పాతకోట, యాగన్పల్లికి ఆ పక్క అది ఏమో సిక్తుంది తెల్ల ఆడగంట మనకి తెలుసును. మెట్రీ అలేసిప్ము పూర టచ్ చేసుకొని అట్లా పోతుంది. ఏడాదిలో కట్టారు రాజకాలువ ఇది? ఇది సుమారు అంటే చాలా ఏండ్లు అయింది. ఓ 40-50 ఏండ్లుగా ఉంది. రీజన్ లో ఒక 2 ఏండ్ల అప్పుడు స్టార్ట్ చేసినారు పని. ఇప్పుడు నడుస్తా ఉంది. మాత్రము లిమిట్ గా నీళ్ళు ఇస్తా ఉన్నారు. సరే సరే. దానికి మొత్తం మొన్న ఒక ఏడాది నీళ్ళు ఇట్లా ఫుల్ స్టాప్ చేసింది. ఎలా అంటే వరకు గ్యాస్ నడుస్తా. అవునవును, స్టాప్ చేసింది. ఇప్పుడు ఈ తావ గార్దిన్లో కట్టినది ఇది అన్నేళ్ళ కట్టింది రీజన్ ఈ ఏడాదిలో కట్టినది. సరే సరే. అంటే దాని ముందు మొన్న కాలువలో ఉండింది, ఇప్పుడు ఇప్పుడంతా సిమెంట్ వేసి వర్క్ చేసినారు. ఓకే. ఈ వానకి ఏం పేరన్నా ఉందా? పేరు ఉందా దీనికి? ఒడ్డు గోపచంద్రం ఒడ్డు అంటారా లేదా? గోపచంద్రం ఒడ్డు. తొరపల్లి ఒడ్డు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఎవరన్నా మన ఒసూరు దగ్గరలోనే, ఒసూరుని ఇంకా కృష్ణగిరి బైపాస్ కామన్తోటి దగ్గరే గోపచంద్రానికి వచ్చి గోపచంద్రము ఇంకా లోపలికి వస్తే ఈ అద్భుతమైన ప్రదేశం మనకు వస్తుంది. చాలా బాగుంది. చూసే వాళ్ళకి కుటుంబ సమేతంగా బిడ్డా పాపం తోడుకొచ్చి భలే బాగా చూసుకొని పోవచ్చు. వ్యవసాయము, నీళ్లు, వ్యవసాయదారుని ఇంకా నీళ్ళని ఇంకా వ్యవసాయదారులకు ఎన్ని ఉపయోగాలు, ఈ నీళ్ళు నమ్ముకొని ఎందరు జనం బతుకుతూ ఉండము అనేది మన కెలవరపల్లి డ్యాము, అక్కడ బెంగళూరు యలంక ప్రాంతాల ఇంకా వచ్చే నీళ్లు మన కెలవరపల్లి డ్యామ్కి వచ్చి డ్యామ్ని ఇంకా ఈ ఎండలకు వస్తుంది. ఈ ఒడ్లంతా నిండుకొని ఈ ఒడ్లని ఇంకా రాజకాలువలు పోతుంది. ఈ రాజకాలువలను ఇంకా ప్రతి వ్యవసాయదారుడు బతుకుతూ ఉంటాడు. నిజంగానే చాలా సంతోషంగా ఉంటుంది ఇవంతా చూస్తూ ఉంటామంటే. చూసే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన ప్రాంతము, వ్యవసాయదారులు తగిన ప్రాంతము. దయచేసి మన బిడ్లకి లీవులు ఉండేటప్పుడు ఇట్లా తోడుకరండా. ఈ జాగాలంతా చూస్తే చాలా బాగుంటుంది. దూరం ఇంకా వచ్చిన వాళ్ళకంతా ఈ జాగాలు తెలిసి ఉంటుంది. కానీ మనకే ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళకే బిడివే ఉండేలేదు. ఎలా చెప్పండి, పొద్దున్నంగా మాపే గంట పాపం బతుకులు ఏమవుతుందరూ ఉంటే ఉంటుంది. కానీ వారానికి ఒక నాడన్నా ఏడన్నా ఒక దినము మన బిడ్డా పాపలను తోడుకొని ఇట్లా జాగాలకు వచ్చి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరోసారి నేను మా కుటుంబ సమేతంగా ఇక్కడికి వస్తానని తెలియజేసుకుంటాను. మీరు రావాలా, అందరూ మన ప్రాంతాల్లో ఉండేది మన బిడ్డలకి ఇవంతా చూపించాలా. ఎలాంటే ఆ కాలంలో ఒడ్లు ఏమిటి కట్టరంటే నీళ్ళు వేసేదాన్ని కట్టరి. ఈ నీళ్ళు వేస్తే మనకి ఈ నీళ్ళు ఇంకా రాజకాలువ పోతుంది. ఈ రాజకాలువని ఇంకా చూడండి, ఈ నీళ్ళు ఇట్లా పోయి ఆ కాలువకి అటాచ్ అవుతుంది.